నమోదైన కేసుపై స్పందించిన బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కుమారుడికి సమయం ఇవ్వకపోవడమే తాను చేసిన తప్పు అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పెను సంచలనంగా మారిన బండి భగీరథ్ కేసుపై ఆయన తండ్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తాజాగా స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కరీంనగర్ లో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్ర ర్యాలీలో పాల్గొన్న బండి సంజయ్ తన కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసుపై స్పందించారు. తన కుమారుడు ఏ తప్పు చేయలేదని చెప్పాడని, ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటకు వస్తానని చెప్పినట్టు వెల్లడించారు. తన కుమారుడిని ఒక నేరస్తుడిలాగా చూపించే కుట్ర జరుగుతోందని ఆరోపించిన బండి సంజయ్ కన్నపేగు డిప్రెషన్ లో ఉందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తాను ఏ దారిలో వెళ్తున్నానో అదే దారిలో తన భార్య కూడా వస్తుందన్నారు. తన దగ్గర కంటే తన భార్య దగ్గరికే కార్యకర్తలు ఎక్కువగా వస్తారని చెప్పారు. ఈ రోజు తన భార్య డిప్రెషన్ లోకి వెళ్లిందని, తల్లడిల్లిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చి చెప్పిన బండి సంజయ్ చట్టం ముందు అందరూ సమానులేనని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారిని సమర్థించేది లేదని వెల్లడించారు. తన కుటుంబంపై ప్రత్యక్షంగా పరోక్షంగా దాడి చేస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బండి సంజయ్ ని గెలికారని, తనను తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఆంజనేయ స్వామి తోకకు నిప్పు పెడితే లంకను మొత్తం దహించి వేసినట్లు తనకు పెట్టిన నిప్పు వారి కుటుంబానికి అంటుకుంటుందని బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు పెట్టిన నిప్పుతో దళారుల వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, అవినీతి వ్యవస్థను దహనం చేస్తానని తేల్చి చెప్పారు. శ్రీరామచంద్రుడి అంతటి వ్యక్తికే అరణ్యవాసం తప్పలేదని పేర్కొన్నారు. తన గుండె మీద కాషాయం జెండా ఉందని, తన తల మీద అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయని బండి సంజయ్ చెప్పారు. ప్రజలే తన కుటుంబం అని భావించానని, తన కుటుంబం కంటే ప్రజలే కోసమే ఎక్కువ సమయం కేటాయించినట్లు చెప్పిన బండి సంజయ్ తన కుమారుడికి సమయం కేటాయించలేదని, కనీసం మాట్లాడలేదని పేర్కొన్నారు. అదే తాను పొరపాటు చేశానని, తప్పు చేశానని ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలకు క్షమాపణలు చెబుతున్నట్టు వెల్లడించారు. దయచేసి తప్పుడు ప్రచారాలని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. తప్పు చేసింది ఎవరైనా తన కుమారుడైనా వదిలిపెట్టేది లేదని చెప్పిన బండి సంజయ్ కుట్రలు, కుతంత్రాలతో తన కుటుంబాన్ని బజారున పడేశారని ఆరోపించారు. నా భుజం మీద కాశాపు జెండా ఉంది, నా శిరస్సు మీద అమ్మవారి ఆశీస్సులున్నాయన్న. ఇక్కడ భయపడే ప్రసక్తి లేనా? రే ఆంజనేయ స్వామికి నిప్పు పెడితే అదే నిప్పుపై లంకను మొత్తం ఎట్లా దానం చేసిందో ఇలా బండి సంజయ్ని గెలికిరి వాళ్ళ మీరు పెట్టిన నిప్పు ఒక ఆంజనేయ స్వామిలాగా ఈ దళారుల వ్యవస్థను, ఈ అక్రమార్గ వ్యవస్థను, ఈ కుటుంబ వ్యవస్థను, ఈ అవినీతి వ్యవస్థను పక్కా దగ్ధం చేస్తా, దహనం చేస్తా, ఇదే కాసాపు జెండా పడతా తెలంగాణ మొత్తం చుట్టుమిట్టి ఈ రోజు ఎవరైతే కుట్రలు చేస్తుండో, ఎవరైతే కుతంత్రాలు చేస్తుండో, ఎవరైతే నా కుటుంబాన్ని బజార్లో వరచుండో, ఎవరైతే నా కార్యకర్తల లోపల ఆవేదన రగిలించిందో, నా పార్టీని ఇబ్బంది పెట్టిండో, నా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిండో, ఏ ఒక్క వ్యక్తిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నా. హైదరాబాద్ నగర వాసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి హైదరాబాద్ లో స్థలాలు ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అయింది. రాష్ట్రంలోని పేదలకు గూడు కల్పించే ఉద్దేశంతో తీసుకువచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి 2వ విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజాగా ప్రకటించారు. జూన్ 2వ తేదీన ఇందిరమ్మ ఇళ్ల 2వ విడత పంపిణీని ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే గృహ నిర్మాణ శాఖ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించిన మంత్రి పొంగులేటి 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి సంబంధించిన విధి విధానాలను ఈ నెల 21వ తేదీన జరిగే తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో ఖరారు చేస్తామని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం స్థలాలను ఎంపిక చేసి ప్రతిపాదనలు రెడీ చేయాలని సంబంధిత అధికారులను పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఇక ఇప్పటి వరకు పంపిణీ చేయకుండా పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని స్పష్టం చేశారు. అదే సమయంలో హైదరాబాద్ లో భూములు ఉన్న వారికి ఈ నెలాఖరులోపు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ సర్కార్ దూరదృష్టి లేకుండా హైదరాబాద్
నగరానికి దూరంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించడం వల్ల అవి నిరుపయోగంగా మారిపోయాయని, అందుకే అలాంటి పొరపాట్లు తాము చేయకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పేదలు నివసిస్తున్న ప్రాంతాలకు 5 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలోనే ఇందిరమ్మ ఇళ్లను నిర్మించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకుని స్థలాలను ఎంపిక చేసి తగిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పూర్తయిన వివిధ నిర్మాణ దశల్లో ఉన్న ఇళ్లకు ఈ నెలాఖరు నాటికి లబ్ధిదారులను గుర్తించాలని పొంగులేటి ఆదేశించారు. ఆ ఇళ్లకు 5 నుంచి 8 కిలోమీటర్ల లోపు ఉన్న వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని తేల్చి చెప్పారు. ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన ఇళ్లలో లబ్ధిదారులు మాత్రమే ఉండేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఈ ఇళ్లకు తాగునీరు, డ్రైనేజీ, కరెంటు వంటి మౌలిక వసతులను కల్పించేందుకు వేగంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ పరిధిలో ఇళ్ల స్థలాలు ఉండి అర్హులైన లబ్ధిదారులకు ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందించాలని సంబంధిత అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రభుత్వ భూములను ఆక్రమించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని వేగంగా మిల్లులు, గోదాములకు తరలించాలని ఆదేశించారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. రైతులు పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని, అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం తడిసిపోవడం, కొట్టుకుపోవడం జరుగుతోందని ఆరోపిస్తున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు కూడా మీడియా, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన అంశంపై మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎదురవుతున్న సమస్యలతో పాటు జిల్లాల్లో ఉన్న పరిస్థితులు, క్షేత్రస్థాయిలో తలెత్తుతున్న సమస్యలపై జిల్లా కలెక్టర్ల నుంచి సీఎం రేవంత్ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం రేవంత్ కొన్ని ఆదేశాలు జారీ చేశారు. రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించే విషయంలో అధికారుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ఆదేశించారు. ధాన్యాన్ని లారీలో లోడ్ చేసిన వెంటనే రైతులకు సంబంధిత రసీదులు అందించేలా చూడాలని సూచించారు. ధాన్యం తరలింపు సమయంలో లారీల కొరత ఉంటే ట్రాక్టర్లు, ఇతర వాహనాలను ఉపయోగించి వీలైనంత త్వరగా సంచులను తరలించాలని సీఎం ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి కొన్న ధాన్యం వీలైనంత త్వరగా గోదాములు, మిల్లులకు పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వరి అన్లోడింగ్ హమాలి ఛార్జీలను ఇప్పుడు ఉన్న 6.50 నుంచి 8.50కి పెంచుతున్నట్లు తెలిపింది. అదే సమయంలో మధ్యంతర గోదాములకు క్వింటాల్కు 17 రూపాయలు హ్యాండ్లింగ్ ఛార్జీలుగా నిర్ణయించింది. ఈ 2025-26 సీజన్ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్ కు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వాకిటి శ్రీహరితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కూడా హాజరయ్యారు. తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందా, ఉండదా? ఎప్పటికప్పుడు ఇదిగో అదిగో అనడమే గాని ఆ విషయంలో మాత్రం ఎందుకో క్లారిటీ రావడం లేదు. ప్రతిసారి ఏదో ఒక ముహూర్తం తెర మీదికి రావడం, ఆ టైం ముగిసిపోగానే అయ్యయ్యో అని ఉసురుమనడం ఎందుకు సర్వసాధారణమైపోయింది. అసలు విస్తరణపై ముఖ్యమంత్రి మనసులో ఏముంది? ఆశావహుల నిరీక్షణలు ఇంకెన్నాళ్ళు? తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందా, ఉండదా? ఎప్పటికప్పుడు ఇదిగో అదిగో అనడమే కానీ ఆ విషయంలో మాత్రం ఎందుకు క్లారిటీ రావడం లేదు. ప్రతిసారి ఏదో ఒక ముహూర్తం తెర మీదికి రావడం, ఆ టైం ముగిసిపోగానే అయ్యయ్యో అని ఉసూరు మరడం ఎందుకు సర్వసాధారణమైపోయింది. అసలు విస్తరణపై ముఖ్యమంత్రి మనసులో ఏముంది? ఆశావహుల నిరీక్షణలు ఇంకెన్నాళ్ళు? తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణకు సంబంధించి ఎప్పటికప్పుడు ముహూర్తాలైతే అప్డేట్ అవుతున్నాయి, కానీ పని మాత్రం జరగడం లేదు. ఆశావహులంతా చకోర పక్షుల్లా ఎదురు చూస్తూనే ఉన్నారు. చూస్తుండగానే 2.5 ఏళ్లు గడిచిపోయింది. మిగిలింది ఇంకో 2.5 ఏళ్లు. ఆ కొద్ది టైం అయినా మినిస్టర్ హోదాలో రైన దూసుకుపోతామా లేదా అన్న ఆందోళన ఆశావహుల్లో పెరుగుతోందట. మంత్రివర్గ విస్తరణపై ప్రతిసారి కొన్ని తేదీలు ప్రచారంలోకి రావడం, ఆ తర్వాత అలాంటిదేం లేక ఉసూరు మరడం సర్వసాధారణమైపోయింది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారంటే చాలు కేబినెట్ విస్తరణకు సంబంధించిన ఊహాగానాలే. ఆఖరికి రాష్ట్ర గవర్నర్ తో ముఖ్యమంత్రి సమావేశమైన ఎవరి స్టోరీలు వాళ్ళు అల్లేసుకోవడమే, ముహూర్తాలు పెట్టేసుకోవడాలే. ఆ రకంగా ముఖ్యమంత్రి అడుగు తీసి అడుగు వేస్తే కేబినెట్ కబుర్లు చెప్పుకునే లెవెల్కి వెళ్లిపోయింది పరిస్థితి. కానీ ఎవరేం చెప్పుకున్నా, ఎన్ని మాట్లాడుకున్నా మంత్రివర్గంలో మార్పులు చేర్పుల ముచ్చట మాత్రం ఉండడం లేదు. ఇక చివరిసారిగా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాగానే కేబినెట్ విస్తరణ జరుగుతుందని లెక్కలు వేసుకున్నారు కొందరు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు కేరళంలో ప్రభుత్వ ఏర్పాటు మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తోంది. అక్కడి కాంగ్రెస్ నేతల పంచాయతీతోనే పార్టీ అధిష్టానానికి తల పొప్పి కడుతోంది.
ఈ పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు తెలంగాణ మీద దృష్టి పెట్టే అవకాశం ఉండకపోవచ్చని అంటున్నారు. అంతకుముందు మే మొదటి వారంలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందన్న చర్చ జరిగింది. ఇప్పుడు రెండో వారంలోకి ఎంటర్ అయినా ఎక్కడా అలాంటి వాసన కూడా లేదు. దీంతో కనీసం ఈ నెలాఖరికైనా కేబినెట్ విస్తరణ ఉంటుందా లేదా అనే చర్చ ఆశావహుల్లో నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో 2.5 ఏళ్లుగా కేబినెట్ లోకి వెళదామని చూస్తున్న నేతలకు అది అందని ద్రాక్షలాగానే ముగిలిపోతోంది. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేబినెట్ విస్తరణ ఉంటుందని గాని ఉండదని గాని చెప్పడం లేదు. అసలు ఆ విషయంలో స్పందించడమే లేదు. మీడియా చిట్ చాట్ లో దీనికి సంబంధించిన ప్రస్తావన వచ్చినా నేరుగా సమాధానం చెప్పడం లేదు ఆయన. కేబినెట్ విస్తరణ గురించి నేను ఎవరితో మాట్లాడలేదు, నాకు తెలియదని మాత్రమే చెప్పుకొస్తున్నారు ఆయన. ప్రస్తుతం అధిష్టానం కేరళం పంచాయతీలో మునిగి తేలుతున్నందున అది కొలిక్కి వచ్చిన తర్వాతే తెలంగాణ కేబినెట్ విస్తరణపై దృష్టి పెడతారా లేక తర్వాత చూసుకుందామని పోస్ట్ పోన్ చేస్తారా అన్నది చూడాలంటున్నారు. ఈ నెలలోనే విస్తరణ ఉంటుందా లేదంటే జూన్ 2 తర్వాతనే అన్నది లేటెస్ట్ డిస్కషన్. కేబినెట్ బెర్త్ కోసం ఆశగా చూస్తున్న నేతలు మాత్రం ఇంకా ఎంతకాలం అంటూ ఉస్సూరుమనే ఫీలింగ్ లోకి వెళ్తున్నారు. వారి నిరీక్షణలు ఫలిస్తాయా లేదా, ఎదురు చూపులకు ఎండు కార్డు ఎప్పుడు పడుతుందో చూడాలన్నది పొలిటికల్ వాయిస్. టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు రైల్వే కోర్టు నుండి సమన్లు జారీ అయ్యాయి. గతంలో కామారెడ్డిలో నిర్వహించిన రైల్ రోకోకు సంబంధించిన నమోదైన కేసులో విచారణకు భాగంగా రేపు ఉదయం 10:30 గంటలకు సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం ఆమెను ఆదేశించింది. తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు రైల్వే కోర్టు నుండి సమన్లు జారీ అయ్యాయి. గతంలో కామారెడ్డిలో నిర్వహించిన రైల్ రోకోకు సంబంధించిన నమోదైన కేసు విచారణలో భాగంగా రేపు ఉదయం 10:30 సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం ఆమెను ఆదేశించింది. బీసీలకు చట్టసభల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో కవిత ఆధ్వర్యంలో గతంలో కామారెడ్డిలో భారీ ఎత్తున రైలు రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ బిల్లులకు కేంద్రం వెంటనే ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో భాగంగా దేవగిరి ఎక్స్ప్రెస్ తో పాటు ఒక గూడ్స్ రైలు నిలిపివేయడంతో నిజామాబాద్ హైదరాబాద్ రూట్ లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైల్వే ఏఎస్ఐ రవీంద్రబాబు ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రైల్వే ట్రాక్ పై నిరసనలు తెలపడం, రైళ్లను నిలిపివేసి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినందుకు గాను కవితతో పాటు మరో 12 మంది నాయకులపై రైల్వే చట్టం సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విచారణ ఇప్పుడు తుది దశకు చేరుకోవడంతో కోర్టు సమన్లు జారీ చేసింది. బీఆర్ఎస్ పార్టీని మళ్లీ పూర్వ వైభవానికి తీసుకురావడమే లక్ష్యంగా అధినేత కేసీఆర్ తన వ్యూహాలను పదును పెట్టారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ వేదికగా సోమవారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై ఆయన కీలక దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ పార్టీని మళ్లీ పూర్వ వైభవానికి తీసుకురావడమే లక్ష్యంగా అధినేత కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెట్టారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ వేదికగా సోమవారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఆయన కీలక దిశానిర్దేశం చేశారు. సుమారు 23 మంది ముఖ్య నేతలతో నిర్వహించిన ఈ భేటీలో పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, క్షేత్రస్థాయి పోరాటాలపై కేసీఆర్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. గులాబీ పార్టీ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన తర్వాత తొలిసారిగా సభ్యత్వ నమోదు ప్రక్రియను చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అయితే గతంలో లాగా కేవలం సంఖ్య కోసమే సభ్యత్వాలు రాకుండా పార్టీ కోసం క్షేత్రస్థాయిలో నిలబడే వారికే ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ స్పష్టం చేశారు. ఒకప్పుడు 60 లక్షల మంది సభ్యులు ఉన్నప్పటికీ ప్రస్తుతం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నందున కేవలం క్రియాశీలకంగా ఉండేవారిని మాత్రమే గుర్తించాలని నేతలకు సూచించారు. కష్టకాలంలో పార్టీ జెండా మోసే కార్యకర్తలే అసలైన బలమని, వారందరికీ క్రియాశీలక సభ్యత్వం ఇవ్వడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. భారీ యంత్రాంగంలో భారీ మార్పులకు కేసీఆర్ శ్రీకారం చుట్టారు. నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదును పర్యవేక్షించేందుకు పాత ఇన్ఛార్జీలు లేదా మాజీ ఎమ్మెల్యేలపై ఆధారపడకూడదని ఆయన నిర్ణయించారు. దీనికి భిన్నంగా రాష్ట్ర పార్టీ కార్యాలయం నుండి నేరుగా కొత్త ఇన్ఛార్జీలు నియోజకవర్గాలకు పంపాలని భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిష్పాక్షికంగా అంచనా వేయడానికి, గ్రూప్ రాజకీయాలకు తావు లేకుండా పార్టీని ప్రక్షాళన చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీని మళ్లీ అధికార దిశగా నడిపించేందుకు కొత్త రక్తాన్ని నింపే ప్రక్రియలో భాగంగానే ఈ కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో బీఆర్ఎస్ శ్రేణులను ఉత్తేజితం చేసేందుకు కేసీఆర్ ఈ సమావేశాన్ని వేదికగా చేసుకున్నారు. పార్టీ నాయకత్వం నుంచి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ ప్రజల్లో ఉండి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కోర్ కమిటీ సభ్యులైన కేటీఆర్, అసెంబ్లీ, మండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు, ప్రధాన కార్యదర్శులతో చర్చించిన కేసీఆర్ త్వరలోనే జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించి పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపనున్నారు. మొత్తం మీద ఎర్రవల్లి వేదికగా జరిగిన ఈ సమావేశం బీఆర్ఎస్ పార్టీలో కొత్త అధ్యయనానికి నాంది పలికినట్లయింది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.
Stay on SVC ఛానల్. వెల్కమ్ టు SVC ఛానల్. తన కుమారుడిపై నమోదైన కేసుపై స్పందించిన బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కుమారుడికి సమయం ఇవ్వకపోవడమే తాను చేసిన తప్పు అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పెను సంచలనంగా మారిన బండి భగీరథ్ కేసుపై ఆయన తండ్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తాజాగా స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కరీంనగర్ లో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్ర ర్యాలీలో పాల్గొన్న బండి సంజయ్ తన కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసుపై స్పందించారు. తన కుమారుడు ఏ తప్పు చేయలేదని చెప్పాడని, ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటకు వస్తానని చెప్పినట్టు వెల్లడించారు. తన కుమారుడిని ఒక నేరస్తుడిలాగా చూపించే కుట్ర జరుగుతోందని ఆరోపించిన బండి సంజయ్ కన్నపేగు డిప్రెషన్ లో ఉందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తాను ఏ దారిలో వెళ్తున్నానో అదే దారిలో తన భార్య కూడా వస్తుందన్నారు. తన దగ్గర కంటే తన భార్య దగ్గరికే కార్యకర్తలు ఎక్కువగా వస్తారని చెప్పారు. ఈ రోజు తన భార్య డిప్రెషన్ లోకి వెళ్లిందని, తల్లడిల్లిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చి చెప్పిన బండి సంజయ్ చట్టం ముందు అందరూ సమానులేనని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారిని సమర్థించేది లేదని వెల్లడించారు. తన కుటుంబంపై ప్రత్యక్షంగా పరోక్షంగా దాడి చేస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బండి సంజయ్ ని గెలికారని, తనను తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఆంజనేయ స్వామి తోకకు నిప్పు పెడితే లంకను మొత్తం దహించి వేసినట్లు తనకు పెట్టిన నిప్పు వారి కుటుంబానికి అంటుకుంటుందని బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు పెట్టిన నిప్పుతో దళారుల వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, అవినీతి వ్యవస్థను దహనం చేస్తానని తేల్చి చెప్పారు. శ్రీరామచంద్రుడి అంతటి వ్యక్తికే అరణ్యవాసం తప్పలేదని పేర్కొన్నారు. తన గుండె మీద కాషాయం జెండా ఉందని, తన తల మీద అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయని బండి సంజయ్ చెప్పారు. ప్రజలే తన కుటుంబమని భావించానని, తన కుటుంబం కంటే ప్రజలే కోసమే ఎక్కువ సమయం కేటాయించినట్లు చెప్పిన బండి సంజయ్ తన కుమారుడికి సమయం కేటాయించలేదని, కనీసం మాట్లాడలేదని పేర్కొన్నారు. అదే తాను పొరపాటు చేశానని, తప్పు చేశానని ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలకు క్షమాపణలు చెబుతున్నట్టు వెల్లడించారు. దయచేసి తప్పుడు ప్రచారాలని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. తప్పు చేసింది ఎవరైనా తన కుమారుడైనా వదిలిపెట్టేది లేదని చెప్పిన బండి సంజయ్ కుట్రలు, కుతంత్రాలతో తన కుటుంబాన్ని బజారున పడేశారని ఆరోపించారు. నా భుజం మీద కాశాపు జెండా ఉంది, నా శిరస్సు మీద అమ్మవారి ఆశీస్సులున్నాయన్న. ఇక్కడ భయపడే ప్రసక్తి లేనా? రే ఆంజనేయ స్వామికి నిప్పు పెడితే అదే నిప్పుపై లంకను మొత్తం ఎట్లా దానం చేసిందో ఇలా బండి సంజయ్ని గెలికిరి వాళ్ళ మీరు పెట్టిన నిప్పు ఒక ఆంజనేయ స్వామిలాగా ఈ దళారుల వ్యవస్థను, ఈ అక్రమార్గ వ్యవస్థను, ఈ కుటుంబ వ్యవస్థను, ఈ అవినీతి వ్యవస్థను పక్కా దగ్ధం చేస్తా, దహనం చేస్తా, ఇదే కాశాపు జెండా పడతా తెలంగాణ మొత్తం చుట్టుముట్టి ఈ రోజు ఎవరైతే కుట్రలు చేస్తుండో, ఎవరైతే కుతంత్రాలు చేస్తుండో, ఎవరైతే నా కుటుంబాన్ని బజార్లో వరచుండో, ఎవరైతే నా కార్యకర్తల లోపల ఆవేదన రగిలించిందో, నా పార్టీని ఇబ్బంది పెట్టిండో, నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిండో, ఏ ఒక్క వ్యక్తిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నా. హైదరాబాద్ నగర వాసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి హైదరాబాద్ లో స్థలాలు ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అయింది. రాష్ట్రంలోని పేదలకు గూడు కల్పించే ఉద్దేశంతో తీసుకువచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి 2వ విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజాగా ప్రకటించారు. జూన్ 2వ తేదీన ఇందిరమ్మ ఇళ్ల 2వ విడత పంపిణీని ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే గృహ నిర్మాణ శాఖ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించిన మంత్రి పొంగులేటి 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి సంబంధించిన విధి విధానాలను ఈ నెల 21వ తేదీన జరిగే తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో ఖరారు చేస్తామని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం స్థలాలను ఎంపిక చేసి ప్రతిపాదనలు రెడీ చేయాలని సంబంధిత అధికారులను పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఇక ఇప్పటి వరకు పంపిణీ చేయకుండా పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని స్పష్టం చేశారు. అదే సమయంలో హైదరాబాద్ లో భూములు ఉన్న వారికి ఈ నెలాఖరులోపు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ సర్కార్ దూరదృష్టి లేకుండా హైదరాబాద్
నగరానికి దూరంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించడం వల్ల అవి నిరుపయోగంగా మారిపోయాయని, అందుకే అలాంటి పొరపాట్లు తాము చేయకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పేదలు నివసిస్తున్న ప్రాంతాలకు 5 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలోనే ఇందిరమ్మ ఇళ్లను నిర్మించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకుని స్థలాలను ఎంపిక చేసి తగిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పూర్తయిన వివిధ నిర్మాణ దశల్లో ఉన్న ఇళ్లకు ఈ నెలాఖరు నాటికి లబ్ధిదారులను గుర్తించాలని పొంగులేటి ఆదేశించారు. ఆ ఇళ్లకు 5 నుంచి 8 కిలోమీటర్ల లోపు ఉన్న వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని తేల్చి చెప్పారు. ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన ఇళ్లలో లబ్ధిదారులు మాత్రమే ఉండేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఈ ఇళ్లకు తాగునీరు, డ్రైనేజీ, కరెంటు వంటి మౌలిక వసతులను కల్పించేందుకు వేగంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ పరిధిలో ఇళ్ల స్థలాలు ఉండి అర్హులైన లబ్ధిదారులకు ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందించాలని సంబంధిత అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రభుత్వ భూములను ఆక్రమించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని వేగంగా మిల్లులు, గోదాములకు తరలించాలని ఆదేశించారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. రైతులు పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని, అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం తడిసిపోవడం, కొట్టుకుపోవడం జరుగుతోందని ఆరోపిస్తున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు కూడా మీడియా, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన అంశంపై మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎదురవుతున్న సమస్యలతో పాటు జిల్లాల్లో ఉన్న పరిస్థితులు, క్షేత్రస్థాయిలో తలెత్తుతున్న సమస్యలపై జిల్లా కలెక్టర్ల నుంచి సీఎం రేవంత్ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం రేవంత్ కొన్ని ఆదేశాలు జారీ చేశారు. రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించే విషయంలో అధికారుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ఆదేశించారు. ధాన్యాన్ని లారీలో లోడ్ చేసిన వెంటనే రైతులకు సంబంధిత రసీదులు అందించేలా చూడాలని సూచించారు. ధాన్యం తరలింపు సమయంలో లారీల కొరత ఉంటే ట్రాక్టర్లు, ఇతర వాహనాలను ఉపయోగించి వీలైనంత త్వరగా సంచులను తరలించాలని సీఎం ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి కొన్న ధాన్యం వీలైనంత త్వరగా గోదాములు, మిల్లులకు పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వరి అన్లోడింగ్ హమాలి ఛార్జీలను ఇప్పుడు ఉన్న 6.50 నుంచి 8.50కి పెంచుతున్నట్లు తెలిపింది. అదే సమయంలో మధ్యంతర గోదాములకు క్వింటాల్కు 17 రూపాయలు హ్యాండ్లింగ్ ఛార్జీలుగా నిర్ణయించింది. ఈ 2025-26 సీజన్ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్ కు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వాకిటి శ్రీహరితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కూడా హాజరయ్యారు. తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందా, ఉండదా? ఎప్పటికప్పుడు ఇదిగో అదిగో అనడమే గాని ఆ విషయంలో మాత్రం ఎందుకో క్లారిటీ రావడం లేదు. ప్రతిసారి ఏదో ఒక ముహూర్తం తెర మీదికి రావడం, ఆ టైం ముగిసిపోగానే అయ్యయ్యో అని ఉసురుమనడం ఎందుకు సర్వసాధారణమైపోయింది. అసలు విస్తరణపై ముఖ్యమంత్రి మనసులో ఏముంది? ఆశావహుల నిరీక్షణలు ఇంకెన్నాళ్ళు? తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందా, ఉండదా? ఎప్పటికప్పుడు ఇదిగో అదిగో అనడమే కానీ ఆ విషయంలో మాత్రం ఎందుకు క్లారిటీ రావడం లేదు. ప్రతిసారి ఏదో ఒక ముహూర్తం తెర మీదికి రావడం, ఆ టైం ముగిసిపోగానే అయ్యయ్యో అని ఉసూరు మరడం ఎందుకు సర్వసాధారణమైపోయింది. అసలు విస్తరణపై ముఖ్యమంత్రి మనసులో ఏముంది? ఆశావహుల నిరీక్షణలు ఇంకెన్నాళ్ళు? తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణకు సంబంధించి ఎప్పటికప్పుడు ముహూర్తాలైతే అప్డేట్ అవుతున్నాయి, కానీ పని మాత్రం జరగడం లేదు. ఆశావహులంతా చకోర పక్షుల్లా ఎదురు చూస్తూనే ఉన్నారు. చూస్తుండగానే 2.5 ఏళ్లు గడిచిపోయింది. మిగిలింది ఇంకో 2.5 ఏళ్లు. ఆ కొద్ది టైం అయినా మినిస్టర్ హోదాలో రైన దూసుకుపోతామా లేదా అన్న ఆందోళన ఆశావహుల్లో పెరుగుతోందట. మంత్రివర్గ విస్తరణపై ప్రతిసారి కొన్ని తేదీలు ప్రచారంలోకి రావడం, ఆ తర్వాత అలాంటిదేం లేక ఉసూరు మరడం సర్వసాధారణమైపోయింది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారంటే చాలు కేబినెట్ విస్తరణకు సంబంధించిన ఊహాగానాలే. ఆఖరికి రాష్ట్ర గవర్నర్ తో ముఖ్యమంత్రి సమావేశమైన ఎవరి స్టోరీలు వాళ్ళు అల్లేసుకోవడమే, ముహూర్తాలు పెట్టేసుకోవడాలే. ఆ రకంగా ముఖ్యమంత్రి అడుగు తీసి అడుగు వేస్తే కేబినెట్ కబుర్లు చెప్పుకునే లెవెల్కి వెళ్లిపోయింది పరిస్థితి. కానీ ఎవరేం చెప్పుకున్నా, ఎన్ని మాట్లాడుకున్నా మంత్రివర్గంలో మార్పులు చేర్పుల ముచ్చట మాత్రం ఉండడం లేదు. ఇక చివరిసారిగా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాగానే కేబినెట్ విస్తరణ జరుగుతుందని లెక్కలు వేసుకున్నారు కొందరు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు కేరళంలో ప్రభుత్వ ఏర్పాటు మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తోంది. అక్కడి కాంగ్రెస్ నేతల పంచాయతీతోనే పార్టీ అధిష్టానానికి తల పొప్పి కడుతోంది.
ఈ పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు తెలంగాణ మీద దృష్టి పెట్టే అవకాశం ఉండకపోవచ్చని అంటున్నారు. అంతకుముందు మే మొదటి వారంలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందన్న చర్చ జరిగింది. ఇప్పుడు రెండో వారంలోకి ఎంటర్ అయినా ఎక్కడా అలాంటి వాసన కూడా లేదు. దీంతో కనీసం ఈ నెలాఖరికైనా కేబినెట్ విస్తరణ ఉంటుందా లేదా అనే చర్చ ఆశావహుల్లో నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో 2.5 ఏళ్లుగా కేబినెట్ లోకి వెళ్లదామని చూస్తున్న నేతలకు అది అందని ద్రాక్షలాగానే ముగిలిపోతోంది. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేబినెట్ విస్తరణ ఉంటుందని గాని ఉండదని గాని చెప్పడం లేదు. అసలు ఆ విషయంలో స్పందించడమే లేదు. మీడియా చిట్ చాట్ లో దీనికి సంబంధించిన ప్రస్తావన వచ్చినా నేరుగా సమాధానం చెప్పడం లేదు. ఆయన కేబినెట్ విస్తరణ గురించి నేను ఎవరితో మాట్లాడలేదు, నాకు తెలియదని మాత్రమే చెప్పుకొస్తున్నారు ఆయన. ప్రస్తుతం అధిష్టానం కేరళం పంచాయతీలో మునిగి తేలుతున్నందున అది కొలిక్కి వచ్చిన తర్వాతే తెలంగాణ కేబినెట్ విస్తరణపై దృష్టి పెడతారా లేక తర్వాత చూసుకుందామని పోస్ట్ పోన్ చేస్తారా అన్నది చూడాలంటున్నారు. ఈ నెలలోనే విస్తరణ ఉంటుందా లేదంటే జూన్ 2 తర్వాతనే అన్నది లేటెస్ట్ డిస్కషన్. కేబినెట్ బెర్త్ కోసం ఆశగా చూస్తున్న నేతలు మాత్రం ఇంకా ఎంతకాలం అంటూ ఉసూరుమనే ఫీలింగ్ లోకి వెళ్తున్నారు. వారి నిరీక్షణలు ఫలిస్తాయా లేదా, ఎదురు చూపులకు ఎండు కార్డు ఎప్పుడు పడుతుందో చూడాలన్నది పొలిటికల్ వాయిస్. టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు రైల్వే కోర్టు నుండి సమన్లు జారీ అయ్యాయి. గతంలో కామారెడ్డిలో నిర్వహించిన రైల్ రోకోకు సంబంధించిన నమోదైన కేసులో విచారణకు భాగంగా రేపు ఉదయం 10:30 గంటలకు సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం ఆమెను ఆదేశించింది. తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు రైల్వే కోర్టు నుండి సమన్లు జారీ అయ్యాయి. గతంలో కామారెడ్డిలో నిర్వహించిన రైల్ రోకోకు సంబంధించిన నమోదైన కేసు విచారణలో భాగంగా రేపు ఉదయం 10:30 సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం ఆమెను ఆదేశించింది. బీసీలకు చట్టసభల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో కవిత ఆధ్వర్యంలో గతంలో కామారెడ్డిలో భారీ ఎత్తున రైలు రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ బిల్లులకు కేంద్రం వెంటనే ఆమోదం తెలపాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో భాగంగా దేవగిరి ఎక్స్ప్రెస్ తో పాటు ఒక గూడ్స్ రైల్ ను నిలిపివేయడంతో నిజామాబాద్ హైదరాబాద్ రూట్ లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైల్వే ఏఎస్ఐ రవీంద్రబాబు ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రైల్వే ట్రాక్ పై నిరసనలు తెలపడం, రైళ్లను నిలిపివేసి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినందుకు గాను కవితతో పాటు మరో 12 మంది నాయకులపై రైల్వే చట్టం సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విచారణ ఇప్పుడు తుది దశకు చేరుకోవడంతో కోర్టు సమన్లు జారీ చేసింది. బీఆర్ఎస్ పార్టీని మళ్లీ పూర్వ వైభవానికి తీసుకురావడమే లక్ష్యంగా అధినేత కేసీఆర్ తన వ్యూహాలను పదును పెట్టారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ వేదికగా సోమవారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై ఆయన కీలక దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ పార్టీని మళ్లీ పూర్వ వైభవానికి తీసుకురావడమే లక్ష్యంగా అధినేత కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెట్టారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ వేదికగా సోమవారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఆయన కీలక దిశానిర్దేశం చేశారు. సుమారు 23 మంది ముఖ్య నేతలతో నిర్వహించిన ఈ భేటీలో పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, క్షేత్రస్థాయి పోరాటాలపై కేసీఆర్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. గులాబీ పార్టీ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన తర్వాత తొలిసారిగా సభ్యత్వ నమోదు ప్రక్రియను చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అయితే గతంలో లాగా కేవలం సంఖ్య కోసమే సభ్యత్వాలు రాకుండా పార్టీ కోసం క్షేత్రస్థాయిలో నిలబడే వారికే ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ స్పష్టం చేశారు. ఒకప్పుడు 60 లక్షల మంది సభ్యులు ఉన్నప్పటికీ ప్రస్తుతం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నందున కేవలం క్రియాశీలకంగా ఉండే వారిని మాత్రమే గుర్తించాలని నేతలకు సూచించారు. కష్టకాలంలో పార్టీ జెండా మోసే కార్యకర్తలే అసలైన బలమని, వారందరికీ క్రియాశీలక సభ్యత్వం ఇవ్వడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. భారీ యంత్రాంగంలో భారీ మార్పులకు కేసీఆర్ శ్రీకారం చుట్టారు. నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదును పర్యవేక్షించేందుకు పాత ఇన్ఛార్జీలు లేదా మాజీ ఎమ్మెల్యేలపై ఆధారపడకూడదని ఆయన నిర్ణయించారు. దీనికి భిన్నంగా రాష్ట్ర పార్టీ కార్యాలయం నుండి నేరుగా కొత్త ఇన్ఛార్జీలు నియోజకవర్గాలకు పంపాలని భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిష్పాక్షికంగా అంచనా వేయడానికి, గ్రూప్ రాజకీయాలకు తావు లేకుండా పార్టీని ప్రక్షాళన చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీని మళ్లీ అధికార దిశగా నడిపించేందుకు కొత్త రక్తాన్ని నింపే ప్రక్రియలో భాగంగానే ఈ కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో బీఆర్ఎస్ శ్రేణులను ఉత్తేజితం చేసేందుకు కేసీఆర్ ఈ సమావేశాన్ని వేదికగా చేసుకున్నారు. పార్టీ నాయకత్వం నుంచి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ ప్రజల్లో ఉండి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కోర్ కమిటీ సభ్యులైన కేటీఆర్, అసెంబ్లీ, మండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు, ప్రధాన కార్యదర్శులతో చర్చించిన కేసీఆర్ త్వరలోనే జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించి పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపనున్నారు. మొత్తం మీద ఎర్రవల్లి వేదికగా జరిగిన ఈ సమావేశం బీఆర్ఎస్ పార్టీలో కొత్త అధ్యయనానికి నాంది పలికినట్లయింది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.
Stay on SVC channel.